వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం ఆగస్టు యొక్క ఇంపార్టెంట్ డేస్ చూసాం కదండి. సో ఈ వీడియోలో సెప్టెంబర్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2 కొబ్బరికాయల దినోత్సవం, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం. సో మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయుల దినోత్సవం అంటే టీచర్స్ డే అండి. ఓకే. సెప్టెంబర్ 7న క్షమాపణల దినోత్సవం, ఫర్గ్యూనెస్ డే అంటండి. సో ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం. సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే అంటండి. సో మీలో ఎంతమంది ఇంజనీరింగ్ చదివారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇంజనీరింగ్ ఏం చదవలేదండి. బట్ చాలామంది ఇంజనీరింగ్ చదివి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంజనీర్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 18న బయోస్పియర్స్ డే అంటండి. ఇది మనకు సంబంధం లేదు, అంటే ఇంపార్టెంట్ కాదు. సెప్టెంబర్ 20 రైల్వే పోలీస్ ఫోర్స్ స్థాపక దినోత్సవం. సో మనకి రైల్వే కదండి, మనం ప్రిపేర్ అవుతుంది కూడా రైల్వేకి సంబంధించింది కదా. సో ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 21 అల్జీమర్స్ దినోత్సవం, శాంతి అహింసా దినం అంటండి. సో ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. సెప్టెంబర్ 22 రోజ్ డే వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్. ఓకే. రోజ్ డే అండి, వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ అంటండి రోజ్ డే అనేది. సో ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 24 ప్రపంచ హృద్రోగ చూడండి, సెప్టెంబర్ 24 ప్రపంచ హృద్రోగ దినోత్సవం అంటండి. ఈ హృద్రోగ అనే దానికి మీనింగ్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. సో ఫస్ట్ టైం వింటున్నా. హృద్రోగ దినోత్సవం అంటండి. ఏమైనా తప్పుగా పలుకుతున్నానో ఏమో అర్థం కావట్లేదు. హృద్రోగ అంటండి, ఏదో ఒకసారి కామెంట్ చేయండి, ఓకే. సెప్టెంబర్ 25 సాంఘిక న్యాయ దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 26 బదిరుల దినోత్సవం. బదిరుల ఏంటివన్నీ, ఓకే. ఒకసారి ఇది కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం అండి. సో ఇది ఇంపార్టెంట్. సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం. ఓకే, గుండె ప్రపంచ హార్ట్ డే అంటండి. హార్ట్ కాదండి, హార్ట్. ప్రపంచ కాఫీ దినోత్సవం కూడా ఆ రోజే అంటండి. చాలామందికి కాఫీ అంటే ప్రాణం ఉంటుంది కదా. సో సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం అండ్ ప్రపంచ కాఫీ దినోత్సవం. ఓకే అండి. సో ఇప్పటికి వచ్చేసి మనం సెప్టెంబర్లో ఇంపార్టెంట్ డేస్ చూసాం కదా. సో మనం రివైజ్ చేసుకోదగ్గ డేస్ ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. అంటే లాస్ట్ మినిట్లో రివైజ్ చేయండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మనం చూడగానే మనకు తెలుస్తుంది కదా ఏవి ఇంపార్టెంట్ అనేది. సో కొంచెం ఇంకా ఇప్పుడు నేను చెప్పినవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం. సో ఇది అందరికి గుర్తే ఉంటుంది, టీచర్స్ డే అనేది సెప్టెంబర్ 5 అని. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అండి. అక్షరాస్యత ఎడ్యుకేషనల్ డే అనుకుంటా. అక్షరాస్యత అని చదువుకునే వాళ్ళు కదండి. సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే. సెప్టెంబర్ 26 ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సో సెప్టెంబర్ 20 రైల్వే పోలీస్ ఫోర్స్ స్థాపక దినోత్సవం. అండ్ సెప్టెంబర్ 22 రోజ్ డే అంటే మనకి వ్యాలంటైన్స్ డే అప్పుడు వచ్చే రోజ్ డే కాదండి, ఇది రోజ్ డే వేరు. వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించినది రోజ్ డే అనేది సెప్టెంబర్ 22, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. అండి, టూరిజం అంటారు కదా, ప్రపంచ టూరిజం దినోత్సవం. సెప్టెంబర్ 29 ప్రపంచ గుండె దినోత్సవం అండ్ కాఫీ డే, ఓకేనా, కాఫీ దినోత్సవం. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ అండి లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకోవడానికి. సో ఈ అయితే సెప్టెంబర్ అండి. ఈ మెటీరియల్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి.
లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ నేమ్తో టెలిగ్రామ్లో సెర్చ్ చేసినా మన ఛానల్ అనేది వస్తుంది. ఓకేనా. సో సెప్టెంబర్ మంత్లో ఇంపార్టెంట్ డేస్ చూసాం కదండి. ఈ ఈ ఈ 2 పదాలకి ఏంటో మీనింగ్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది ఇంజనీరింగ్ చేసి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఐ మీన్ నాకేమైనా మీ నుంచి నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. నేను నెక్స్ట్ వీడియోకి అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో అంతే అండి, సెప్టెంబర్ మంత్లో ఇంపార్టెంట్ డేస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు నాకేమైనా చెప్పాలన్నా, ఏమన్నా అడగాలన్నా, డౌట్స్ ఏమైనా అడగాలన్నా నాకు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ద బెస్ట్ అండి.